3వ డేట్ రోజు ఆయన చనిపోయింది సార్. అక్కడ లారీలు కాలబెట్టిన దాంట్లో వాళ్ళకి ఏ సంబంధం లేదు సార్. 4వ డేట్ రోజు నైట్ వచ్చి తీసుకుపోయి 4 రోజులు చిత్రహింసలు పెట్టి కొట్టి ప్రాణాల నుంచి అంచుల దాకా తీసుకుపోయి కోర్టుకు తీసుకొచ్చి కొట్టలేమని చెప్పి బెదిరించారు సార్. వాళ్ళు చెప్తే మిమ్మల్ని చంపేస్తాం, ఎన్కౌంటర్ చేస్తాం, వ్యభిచార కేసులు పెడతాం, మీ ఇంట్లో మీద డ్రగ్స్ కేసులు పెడతామని బెదిరించారట సార్. తర్వాత హాస్పిటల్ జైలర్ వాళ్ళని రిటర్న్ పంపించిండాడు సార్. జైలుకి తీసుకెళ్తే వాళ్ళ గాయాలు దెబ్బలు చూసి వాళ్ళు నడవలేని పరిస్థితి ఉంటే రిటర్న్ పంపిస్తే హాస్పిటల్లో అడ్మిట్ చేసిరు సార్. ఆ తర్వాత విషయం తెలిసింది సార్. సార్ వాళ్ళు తప్పు చేసింది లేదు, ఏం లేదు సార్. అన్యాయంగా లారీలను ఆపుతురనే ఉద్దేశంతో వాళ్ళు ఆ విధంగా వేసిరు సార్. దేంట్లోనైనా చురుగ్గా పాల్గొంటుర్రు, యాక్సిడెంట్లు అయినప్పుడు లారీలను ఆపుతురు అనే ఉద్దేశంతో వాళ్ళని తీసుకుపోయి ఈ రకంగా వేసిరు సార్. ఈ రకంగా అయితే ఇంకెప్పుడు రారు ముందుకు అనే ఉద్దేశంతో మా వాళ్ళని తీసుకుపోయారు సార్. సార్ ఇప్పుడు వాళ్ళు చేయని తప్పుకు వాళ్ళు ఇప్పుడు ఇవ్వలేరు సార్. వాళ్ళు అసలు మమ్మల్ని పోషించలేరు, వాళ్ళు లేచే స్థితిలో కూడా లేరు సార్. భవిష్యత్తులో కూడా వాళ్ళు అసలు ఏం పని చేయలేరు సార్. మాకు ఇది అంతా చేయని తప్పుకు ఈ శిక్ష, ఈ కేసులు అన్నీ కూడా అన్యాయంగా కేసులు పెట్టారు సార్. ఆ కేసులు కొట్టేయాలి, మాకు నష్టపరిహారం కావాలి, జీవనాధారం మాకు వాళ్ళు ఏం చేయలేరు, అసలు ఇవ్వలేరు, చేయలేరు. మాకు జీవనాధారం చూపించాలి సార్. ఇంతవరకు ఇంత జరుగుతున్న ప్రభుత్వం ఇంతవరకు రెస్పాండ్ అయితే లేదు సార్. అసలు కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ ఏం మాట్లాడతలేరు, స్పందిస్తలేరు. వాళ్ళకి సంబంధం లేకపోతే వాళ్ళు ఎందుకు సార్ సైలెంట్గా ఉంటారు? లారీలతో సంబంధం లేకపోతే